ఉత్తరాఖండ్ హరిద్వార్లో డబుల్ డెక్కర్ బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సును ఢీకొట్టిన అనంతరం ట్రక్కు సమీపంలోని దాబాలోకి దూసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు దాబాలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ వాహనాన్ని రివర్స్ తీసుకుంటుండగా ట్రక్కు వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారని చెప్పారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. రోడ్డుపై బోల్తా పడిన బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.